ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 4వ తరగతిలోని 7వ పాఠమైన పద్యరత్నాలు అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుంటాం. సరే అండి, పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అందరూ పద్యరత్నాలు అనే పేజ్ తెరవండి. తెరిచారా? ఓకే. అయితే ఈ పాఠం చెప్పుకోబోయే కన్నా ముందుగా ఈ పాఠం యొక్క ప్రక్రియ, పద్యాలు, ఇంకా ఇతివృత్తం, నైతిక ఇంకా మానవీయ విలువల గురించి చెప్తుంది. సరే పిల్లలు, ఈ పద్యరత్నాలు అనే పాఠాన్ని రాసిన వారు శతక కవులు. ఇప్పుడు చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి ఉంది కదా. పిల్లలు అందరూ చిత్రం చూడండి. చూసారా? సరే అయితే ఈ చిత్రం కిందుగా 4 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమి జరుగుతున్నది? పిల్లలు మీరు ఈ చిత్రం చూసారు కదా. ఈ చిత్రం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఏం జరుగుతున్నట్టు అనిపిస్తుంది? అంటే పాఠశాలలో ఒక పిల్లవాడు ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పిల్లలు ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ చిత్రంలో ఉపాధ్యాయులు ఇంకా ఉపాధ్యాయురాలు ఇంకా పిల్లవాడు ఉన్నారు. వీరంతా పిల్లవాడు చెప్తున్న ఉపన్యాసం వింటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరే మూడవ ప్రశ్న, మీ బడిలో ఇలాంటివి ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? పిల్లలు ఇక్కడ అంటే ఏ కార్యక్రమాలు చేస్తారు అంటే, ఇప్పుడు పిల్లవాడు ఇక్కడ ఉపన్యాసం ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కదా. ఇలాగే మీ బడిలో ఏ కార్యక్రమాలు చేస్తారు అంటే మీరు ఎప్పుడెప్పుడు ఉపన్యాసం ఇస్తారు చెప్పండి. స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు, ఇంకా టీచర్స్ డే వచ్చినప్పుడు, ఇంకా గణతంత్ర దినోత్సవం, ఇంకా కొన్ని విషయాలకు సంబంధించి మనం ఉపన్యాసాలు ఇస్తాం. ఇలాంటి సందర్భాల్లో అంతా కూడా ఉపన్యాసాలు ఇస్తాం. సరే నాలుగో ప్రశ్న, మీరెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? పిల్లలు మీరెప్పుడైనా ఇలా పద్యాలు కానీ లేదా ఏదైనా ఉపన్యాసాలు కానీ ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొన్నారా? సరే అయితే మంచిది. పిల్లలు ఇప్పుడు ఈ పాఠంకి సంబంధించిన పద్యాలను చెప్పుకుందాం. సరేనా? సరే మొదటి పద్యం, ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి, ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినకలెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమా. పిల్లలు ఈ పద్యాన్ని రాసింది ఎవరంటే వేమన గారు. సరే అయితే ఈ పద్యానికి సంబంధించిన అర్థాలు తెలుసుకుందాం. అందులో మొదటి అర్థం, లెస్స అంటే మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా, ఇంకా తెరువరి అంటే బాటసారి అని అర్థం. పిల్లలు ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన భావమేమో చూసేద్దాం. సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతుంది కదా. పిల్లలు ఈ పద్య భావం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. తను ఏం చేయాలి? వారన్నా తినాలి, లేకపోతే ఒకరికి దానమన్నా చేయాలి. ఇంకా ఏం చేయొచ్చు? వారు తింటూ ఇంకొకరికి కూడా దానం చేయొచ్చు. అలా కాకుండా వారు తినక ఇతరులకు పంచకపోతే ఆ డబ్బు వృధా అయిపోతుంది. అది ఎలాగంటే, ఇప్పుడు తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను పెడుతుంది కదా, అంటే తేనెను కూడబెడుతుంది కదా. ఆ తేనె అదేమైనా తింటుందా? తినదు. ఎందుకు? అది కూడబెడుతూ ఉంటుంది. కానీ ఈ కూడబెట్టడంలో మునిగిపోయి అది తినడం మర్చిపోతుంది. ఇంకా ఏమవుతుంది? అటువైపుగా వెళ్తున్న బాటసారులు దాన్ని చూసి ఇక్కడ తేనె ఉంది, తినేద్దాం అని చెప్పి ఆ తేనె తీసేసి తినేస్తారు. ఇలా మనం ఒక సంపాదించిన డబ్బు దానం చేయకపోతే ఇలా తేనెటీగ పెట్టిన తేనెలాగా బాటసారుల పాలవుతుంది అని ఈ పద్యం చెప్తుంది. సరే ఇప్పుడు రెండవ పద్యం, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పిల్లలు మరొకసారి,
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడ పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పందుర సుమతి. ఈ పద్యం చెప్పినది బద్దెన గారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి అర్థాలు తెలుసుకుందాం. పుత్రోత్సాహము అంటే అర్థం ఏమంటే కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే అంటే పుట్టినప్పుడే. పొందురా అంటే పొందుతాడు. జనులు అంటే ప్రజలు. కనుగొని అంటే గుర్తించి. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన భావం తెలుసుకుందాం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పిల్లలు, ఇప్పుడు ఈ భావం ఏం చెప్తుందంటే కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు, అంటే ఆనందం కలగదు. ఎలా కలుగుతుందంటే తండ్రికి ఆనందం, ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వచ్చి అక్కడ మంచి మార్కులు, మంచి బుద్ధి కలిగినారనుకోండి, అప్పుడు ఎప్పుడైనా వాళ్ళ నాన్న స్కూల్కి వచ్చి టీచర్స్ చెప్పినప్పుడు మీ పిల్లవాడు బాగా చదువుతాడు అన్నప్పుడు ఆ తండ్రికి చాలా ఆనందం కలుగుతుంది. ఇంకా ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల ఉన్న వారంతా మీ పిల్లవాడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, సహాయం చేసే గుణం ఉంది అన్నప్పుడు తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. అతన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు ఆ గొప్పతనం చూసి ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది అని ఈ పద్యం చెప్తుంది. సరే, ఇప్పుడు మూడవ పద్యం. పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగన జాల తెలుగు బాల. మరొకసారి. పరుల కొరకె నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగన జాల తెలుగు బాల. పిల్లలు, ఈ పద్యాన్ని రాసింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన అర్థాలు తెలుసుకుందాం. పరులు అంటే ఇతరులు, గోవులు అంటే ఆవులు, పరహితము అంటే ఇతరులకు మేలు, పరమార్థము అంటే నిజమైన ప్రయోజనం. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన భావమేమో తెలుసుకుందాం. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. పిల్లలు, ఈ పద్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నదులు ఉన్నాయి కదా, ఆ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులు ఏమైనా ఆ నీటిని తాగుతాయా? తాగవు. ఇంకెవరి కోసం? ఇతరుల కోసం, అంటే మన కోసం. ఇప్పుడు ఆవులు పాలనిస్తున్నాయి, ఆవులు ఏమైనా పాలు తాగుతాయా? తాగవు. ఇంకెవరి కోసం? అవి కూడా మన కోసమే. చెట్లు పూలు పూస్తున్నాయి, అంటే చాలా అందంగా ఉంటాయి. ఆ పూలు చాలా అందంగా ఉన్నాయని చెప్పి ఆ చెట్లు ఏమైనా పూలను పెట్టుకుంటున్నాయా? లేదు. అవి ఎవరి కోసం? మన కోసమే. ఇలా ఇతరుల మంచి కంటే కోరనదగినది ఇంకేమీ లేదు. అంటే ఇతరులకు మంచి చేస్తున్నాం అంటే అది మంచి జరగాలి. ఆ మంచి చేసినప్పుడు ఇంకా ఏ కోరికలు లేవి అని ఈ పద్యం చెప్తుంది. సరే, ఇప్పుడు 4వ పద్యం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. మరొకసారి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. ఈ పద్యం రాసినది బద్దెన గారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి అర్థాలు తెలుసుకుందాం. బలవంతుడు అంటే బలం కలవాడు, పలువురు అంటే చాలామంది, సర్పము అంటే పాము, నిగ్రహించు అంటే ఎదిరించి, పలుకుట అంటే మాట్లాడటం. అంటే ఇప్పుడు ఈ పద్యానికి భావం. నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులతో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా,
అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. పిల్లలు, ఈ పద్య భావం మనకి ఏం చెప్తుందంటే, కొంతమంది నేను చాలా బలంగా ఉన్నాను, నేను చాలా బలవంతుణ్ణి అనే గర్వంతో వాళ్ళకి నచ్చిన పని ఎవరికి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరికొకరికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, అందరూ కలిసి వాళ్ళని శిక్షిస్తారు. అప్పుడు బలవంతుడు ఏమైనట్టు, బలహీనమైనట్టు. అదేవిధంగా ఇప్పుడు పాము ఉందనుకోండి, ఆ పాము చాలా బలమైనదే, కానీ చీమ చాలా చిన్నది. కానీ ఆ చీమల గుంపన్నీ కలిసి ఏమవుతుంది, ఆ పాముని చంపేస్తాయి. అదేవిధంగా బలవంతుడు అని గర్వంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఎంత బలవంతుడైనా సరే ఒక్కొక్కసారి ఓడిపోక తప్పదు. కాబట్టి ఇది తెలుసుకొని అందరూ జీవించాలి. సరేనా? సరే. ఇప్పుడు 5వ పద్యం. మొదలు చూచిన కడు గొప్ప పిదపకు రుచ, ఆది కొంచెము తరువాత నదిక మగుచు, తన రుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలికకు జన సజ్జనుల మైత్రి. మరొకసారి. మొదలు చూచిన కడు గొప్ప పిదపకు రుచ, ఆది కొంచెము తరువాత నదిక మగుచు, తన రుదిన పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. పిల్లలు, ఈ పద్యం రాసినది ఏనుగు లక్ష్మణి కవి గారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన అర్థాలు తెలుసుకుందాం. కురుచ అంటే అర్థం పొట్టి, ఆది అంటే మొదలు, తనరు అంటే వర్ధిల్లు, దినపూర్వ అంటే ఉదయకాల, ఛాయ అంటే నీడ, కుజన అంటే చెడ్డవారి, సజ్జనుల అంటే మంచివారి, మైత్రి అంటే స్నేహం. ఇప్పుడు ఈ పద్యానికి భావమేమో తెలుసుకుందాం. చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడల ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడల ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. పిల్లలు, ఈ పద్య భావం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు స్నేహం, ఆ స్నేహంలో 2 ఉంటాయి, మంచి స్నేహం, చెడు స్నేహం. చెడు స్నేహం ఎలా ఉంటుందంటే, మొదటగా చాలా ఉండి చివరికి తగ్గిపోతూ ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఎండలో నీడ ఉంటుంది, ఆ నీడ ఏమవుతుంది, మొదట ఎక్కువ ఉండి తర్వాత రాను తగ్గిపోతూ ఉంటుంది. అలా అన్నమాట. అంటే ఎలా అంటే, మనకు అవసరం వచ్చినప్పుడు కాకపోవడం, దాన్ని చెడు స్నేహం అంటారు. ఇంకా మంచివారి స్నేహం ఎలా ఉంటుందంటే, మధ్యాహ్నపు ఎండలో నీడల అంటే మొదటగా కొద్దిగా ఉండి తర్వాత రాను పెరుగుతూ ఉంటుంది అని అర్థం. కాబట్టి మంచి స్నేహం ఎప్పుడు వృద్ధి చెందుతుంది, చెడు స్నేహం ఎప్పుడు కానీ సన్నగిల్లుతుంది అని ఈ పద్య భావం చెప్తుంది. ఇప్పుడు మరొక పద్యం. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగువయ్య తెలుగు బిడ్డ. మరొకసారి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ. ఈ పద్యాన్ని రాసింది నార్ల చిరంజీవి గారు. ఈ పద్యానికి అర్థాలు తెలుసుకుందాం. చెలిమి అంటే స్నేహం, ఎగతాళి అంటే వెటకారం, వేలాకోలం, ఇంకా సరసం అంటే ఇష్టం, విరసం అంటే అయిష్టం. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యానికి భావమేమో తెలుసుకుందాం. ఎంత స్నేహితులైనా వారిని వేలాకోలం చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి. పిల్లలు, ఇప్పుడు మీరు బాగా స్నేహితులు అనుకోండి, 2 ఉంటారు మంచి స్నేహితులు, వారు చాలా స్నేహంగా ఉంటారు. అలా అని వారిని వేలాకోలం చేయకూడదు. అంటే అందరి ముందర వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడటం, ఇలా వేలాకోలం చేయకూడదు. వేలాకోలం చేయడం వల్ల ఏమవుతుంది, మీ పైన ఉన్న ఇష్టం అంతా అయిష్టంగా మారిపోతుంది. ఇంకా వాళ్ళని ఏమైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా నోరు జారి
రక్కుమని ఒక మాట మాట్లాడేయకూడదు. ఆ మాట మాట్లాడడం వల్ల మనం వెనక్కి తీసుకుంటామా? తీసుకోలేం. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. సరేనా? అదే ఈ పద్యం చెప్తుంది. ఎంత స్నేహమైనా మనం వేలాకోలంగా మాట్లాడితే ఆ స్నేహం కాస్త అయిష్టంగా మారి మిత్రులు కాస్త శత్రువులు అయిపోతారని ఈ పద్యం యొక్క భావం. సరే, ఇప్పుడు మరొక పద్యం. మతములెన్నియున్న మానవత్వమొక్కటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవము నాలవారి మాట. మరొకసారి. మతములెన్నియున్న మానవత్వమొక్కటే, జాతులెన్నియున్న నీతి ఒకటే, పదములెన్నియున్న పరమార్థమొక్కటే, వాస్తవము నాలవారి మాట. ఈ పద్యం రాసిన వారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇంకా ఈ పద్యానికి సంబంధించి అర్థాలు. మానవత్వం అంటే అర్థం ఏమంటే మనిషికి ఉండే సహజ గుణం. పరమార్థం అంటే గొప్పదైన అర్థం. ఇంకా గొప్పతనం అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి భావమేమో తెలుసుకుందాం. ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమని చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమని చెప్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒక్కటే. పిల్లలు, ఈ పద్యం యొక్క భావం మనకేం చెప్తుందంటే, ఇప్పుడు చాలా మతాలు ఉన్నాయి. అదేమేమి? హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఇలా ఎన్నో, క్రైస్తవ మతం, ఇలా ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ కూడా ఏం చెప్తాయంటే తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. ఇంకా జాతులు ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఏమని చెప్తాయంటే నీతిగా బతకాలి అనే చెప్తాయి. అంటే అడ్డదారిలో కాకుండా, ఒకరికి మోసం చేయకుండా నీతిగా బతకమని చెప్తాయి. ఇంకా ఇప్పుడు రచనలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చెప్తాయి? గొప్పదైన భావం. అంటే వాటి గొప్పదైన భావం ఒకటే. ఆ రచనలు ఎన్నైనా సరే వాటి గొప్పదైన భావం ఏమంటే ఒకటే. అవన్నీ ఏమంటే ఇతరులకు సహాయం చేయమని, నీతిగా బతకమని ఇవన్నీ చెప్తాయన్నమాట. సరేనా? సరే, ఇప్పుడు 8వ పద్యం. బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. మరొకసారి. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరగలేరు మానధనులు. ఈ పద్యం రాసిన వారు పోతన గారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన అర్థాలు తెలుసుకుందాం. బంధనములు అంటే కట్లు, లేమి అంటే పేదరికం, జీవధనం అంటే ప్రాణం, మానధనులు అంటే మానమే ధనంగా కలిగిన వారు అని అర్థం. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యానికి భావమేమో తెలుసుకుందాం. మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు, ఏది ఏమైనా మాట తప్పరు. అంటే ఈ మానధనులు అంటే ఏమంటే పరువు కలిగిన వారు. వారు ఎలా ఉంటారంటే ఎన్ని కష్టాలైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు అని ఈ పద్యం యొక్క భావం తెలుపుతుంది. సరే, ఇప్పుడు 9వ పద్యం. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్న మిగుల గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. పూజ కన్ననెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్ననెంచ మనసు దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి అంటే ఎవరు రాశారంటే వేమన గారు రాశారు. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి అర్థాలు. బుద్ధి అంటే ఆలోచన, ప్రధానము అంటే ముఖ్యం, దృఢము అంటే గట్టిది. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన భావం. దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వటం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం.
పిల్లలు, ఇప్పుడు కొంతమంది దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. చేయడం తప్పు కాదు, కానీ ఆ పూజ చేయడం కంటే గొప్ప ఏమంటే ఒక వ్యక్తికి సహాయం చేయాలనేది. ఇప్పుడు సహాయం అంటే ఎవరైనా రోడ్డు దాటుతూ ఉంటారు వృద్ధులు, వారిని రోడ్డు దాటించడం, ఇంకా ఎవరైనా కష్టంలో ఉంటారు వాళ్ళకి తగిన సహాయం చేయడం, ఇంకా మనకన్నా చిన్న పిల్లలను ఆప్యాయతగా చూడడం, ఇవన్నీ కూడా మంచి ఆలోచనే, అంటే సహాయం చేసే ఆలోచనలే. ఇంకా మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. అంటే అందరూ నేను అది చేస్తా ఇది చేస్తా అనేస్తుంటారు, కానీ అవన్నీ చెప్పడం కన్నా చేసి చూపించడం మేలు. ఇంకా పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. అంటే మేము ఈ కులంలో పుట్టాం ఆ కులంలో పుట్టాం అని కాదు, ఏ కులంలో పుట్టినా సరే నువ్వేం చేయాలి, మంచి గుణాలు, అంటే ఎవరికైతే మంచి ప్రవర్తన ఉంటుందో వారిని చూసి గౌరవించడం చాలా ముఖ్యమని ఈ పద్యం చెబుతుంది. సరేనా పిల్లలు? ఈ పద్యాల ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? ఈ పద్యాలన్నీ కూడా నైతిక విలువలను కలిగి ఉన్నాయి. ఇంకా ఈ పద్యాలు మనకు ఒక మంచి మార్గంలో నడవాలని, ఇంకా ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపించాలని, మనం ఎప్పుడు మంచి బుద్ధితో మెలగాలని, ఇతరులకు ఎప్పుడే కానీ తెలిసో తెలియకో మనం చెడు చేయకూడదని ఈ పద్యాలు మనకు చెప్తున్నాయి. ఏం చేసినా ఆలోచించి చేయాలని అన్నీ కూడా ఈ పద్యాలు చెప్తున్నాయి. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ పద్యాలను తెలుసుకున్నాం కదా. ఈ పద్యాలకు సంబంధించిన ఇతర అంశాలను